ప్రెసిడెంట్ గా ఎన్నికవడం మీద రామ్నాథ్ కోవింద్ కు విషస్ చెప్పారు రాష్ట్ర బీజేపీ లీడర్లు. ఆయన చాలా సాధారణమైన వ్యక్తి నుంచి పార్టీలో ఇంత స్థాయికి ఎదిగారని చెప్పారు. రామ్నాథ్ కోవింద్ గారు 14వ రాష్ట్రపతి ఎన్నిక కావడం చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే ఇది చారిత్రాత్మకమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్య పేద కుటుంబంలో, దళిత కుటుంబంలో జన్మించి ఒక రాష్ట్రపతి పదవికి రావడం ఇది చాలా గర్వకారణం. అందులో 14వ రాష్ట్రపతి, ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి కావడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. చాలా మంచి మెజార్టీతో 7,02,000 ఓట్లతో వారు గెలవడం ఇది చాలా దాదాపుగా 66% యొక్క ఓట్లు, గణనీయమైన ఓట్లు సాధించి వారు గెలుపు చెందడం మన ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప బలమైనటువంటి పునాదిగా నేను భావిస్తున్నాను. రాష్ట్రపతిగా వారు తప్పకుండా మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక వన్నె తెచ్చే విధంగా వారు రాణిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. భారత ప్రధానమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. రామ్నాథ్ కోవింద్ వారు ఉత్తరప్రదేశ్ నుంచి అనేక సంవత్సరాలు రాజకీయ రంగంలో పనిచేసి కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఒక దళిత వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగానైతే నవభారత నిర్మాణం కోసం పనిచేస్తున్నదో వారి మార్గదర్శనంలో, రాష్ట్రపతి మార్గదర్శనంలో పనిచేయడానికి ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం. ఈరోజు విజయం ఆశించిన కన్నా అత్యధికమైనటువంటి ఓట్లతో రామ్నాథ్ కోవింద్ గారు గెలవడం ఇది చాలా మంచి సంకేతం. రాబోయేటువంటి రోజుల్లో వారి మార్గదర్శనంలో, వారి నాయకత్వంలో దేశం పురోభివృద్ధి సాధిస్తుంది అనేటువంటిది నేను విశ్వసిస్తున్నాను. बहुत ही शानदार सफलता है, देश भर में खुशी का माहौल है। एक बहुत संयत व्यक्तित्व और एक बहुत संविधान के जानकार और बहुत अच्छी तरीके से जो राष्ट्रपति का कार्यभार संभालेंगे ऐसे व्यक्ति आए हैं, तो मुझे लगता है बहुत खुशी है। और इसलिए और मेरे लिए तो ऐसा है कि हमारे 100 से ज़्यादा संस्थानों के वो विजिटर होते हैं और तो निश्चित रूप से शिक्षा के क्षेत्र में भी उनका अच्छा योगदान